తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. పరిశుద్ధులను నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి భయంకర దుర్దినాల్లో మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడు క్రీస్తు ప్రభుల వారు మీ సంకల్పంలో భాగముగా ఘాతభవనం ఎక్కి యెరూషలేముకు వెళుతున్న సంఘటనను కొద్ది సమయం ఆలోచనగా సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరినీ ఆధ్యాత్మిక బలపరచండి. యావత్ ఈ కార్యక్రమం ఇస్తని మాతో ఉంచుమని, పెంచిన బిడ్డలు మమ్మల్ని అందరూ దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ మట్లాదివారము అని మనం పిలుచుకుంటున్న ఈ ఆదివారము యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వెళ్తున్నారు అని అంటే ఇంకా మరలా తిరిగి రాదిక, అంటే భూ సంబంధమైనటువంటి ఇక కార్యక్రమాలన్నీ కూడా ముగింపు దశకు వస్తున్నాయి అని అర్థం. ఈరోజు ఈ ఆదివారం ఒకవేళ యేసు ప్రభుల వారు ఆ విషయమునికి గార్ధబము దాని పిల్లని ఎక్కి వెళ్తున్నారు అని అంటే ఇక మరలా తిరిగి వచ్చే ఆదివారానికి ఆయన చనిపోవటము, సమాధి చేయబడటం, తిరిగి లేవటం కూడా జరిగిపోతుంది. అంటే వారాన్ని మరి బైబిల్ పండితులు ఇది పరిశుద్ధ వారంగా ఎంచుకొని ఈ వారపు దిన చాలా శ్రేష్టమైనటువంటి విధానంలో అనుసరించడానికి, ఆచరించడానికి చూస్తారండి. గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నది, అసలు ఎందుకు యేసు ప్రభుల వారు గాడిద పిల్లని ఎక్కి ఎందుకు వెళ్ళాలి, ఆ వెళ్ళటం కారణంగా ఆ యొక్క యూదా జనాంగానికి ఏమి మరి సంకేతాన్ని అందించడానికి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అన్నది, లేక ఇట గార్ధభౌమ్యం నుండి యేసు ప్రభువు వెళుతుంటే నీకు నాకు మరి అది ఏ విధంగా పాఠమవుతుంది, అది మనం ఏ విధంగా గ్రహించి మన జీవితానికి అప్లై చేసుకోవాలి అనేది కూడా గ్రహించాలి. కనుక వాక్య భాగం చదువుదామండి. అంటే ఇది మట్లాదివారము. ఏమండి, ఎప్పుడు యేసు ప్రభుల వారు అటువంటి ఆనందాన్ని చూస్తున్నట్లుగా కానరాదు, కానీ ఎంత ఆనందం అయితే చూశారో కొద్ది రోజుల్లో అంతగా భయంకర పరిస్థితులు వారి ద్వారానే కలిగినట్లుగా, అనుభవించినట్లుగా మనం చూడబోతాం. కనుక వాక్య భాగం చదువుకుందామండి. వాక్యం చదివి కొద్ది మాటలు క్లుప్తంగా నేను వివరించడానికి చూస్తున్నానండి. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం మనం చదువుకుందామండి. మరి దీంట్లో చాలా వచనాలు మనం చదవాలి. ఆ వచనాలు చిన్నపాటి వివరణ నేను ఇవ్వడానికైతే ఇష్టపడి అవసరమైన వచనాన్ని చదువుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి. మెయిన్ బేసిక్ మనం ఏం తీసుకుందామంటే, ఎందుకు యేసు ప్రభుల వారు గాడిద మీదని ఎక్కి వెళ్ళాలి. ఇక బైబిల్లో 1, 2, 3 గాడిదలు ఉన్నాయండి. ఈ గాడిదలను ఒకవేళ మనము అటువంటి విధానంలో అటువంటి గాడిదల వల్లే మనం ఉన్నామేమో, ఆ గాడిదని ఆయన మోసడి పరిస్థితి ఒకవేళ మనదైతే మరి ఏ విధంగా మనం స్పందించాలి అనే విషయాన్ని కూడా క్లుప్తంగా ఆలోచించడానికి అయితే ప్రయత్నించేద్దాం. ఏమండి, కనుక చూడండి వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు గాడిదను, ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. బాగుంది. ఇక్కడ ఈ మాట గాడిద పిల్లను యేసును తోడుకొని వచ్చి అనే మాటకి కొద్దిగా ముందు నేను వివరిస్తున్నాను. బేతనియా నుండి ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళటానికి బేత్పేగా అని సమీపంగా ఉన్న గ్రామం దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు 2 శిష్యులను పంపించి ఎదురుగా ఉన్న ఆ యొక్క గ్రామంలో కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది అని ఒక ప్రవచనం చెప్పినట్లుగా మనం గ్రహిస్తే మంచిది. ఆయన ఎలాగైతే చెప్పారో
అన్నట్టుగానే బేత్వేగా అనే గ్రామంలో యేసు ప్రభువు చెప్పిన ప్రకారం వెళ్తే కట్టబడిన గాడిద పిల్ల కనబడితే దాన్ని విప్పి తోడుకొని వస్తుంటే ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, అది ప్రభువునకు కావాలని అడగండి, చెప్పండి, అంతే, వాళ్ళు ఇచ్చిపెట్టేస్తారు. అనగానే అన్నట్టుగానే వెళ్ళారు, గాడిదని కనుగొన్నారు, ఉడదీశారు, తోడుకొని వస్తుంటే ఆ సందర్భం ఉడదీసినప్పుడు అడిగితే ప్రభువునకు కావాలని చెప్పారు. మొత్తం మీద వాళ్ళు విడిచిపెట్టారు, ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. బాగా గమనించాలి. అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించేది ఏంటంటే, కట్టబడి ఉన్న గాడిదగా మనం చూసుకున్నాం. అది కట్టబడింది కనుక ఆ కట్టబడిన కట్లను విప్పటానికి లేక ఆ కట్టబడినటువంటి దానికి స్వేచ్ఛ లేదు, ఒక బందీగా బంధింపబడినట్లుగా మనకు కనబడుతుంది. దాన్ని విడిపించి యేసు దగ్గర తీసుకొచ్చారు. యేసు దానిని వాడుకున్నాడు. ఆ గాడిద తోడుకొని వచ్చిన తర్వాత దాని మీద బట్టలు పరిచారు. ప్రియమైన వాళ్ళరా, అది ఇంతవరకు దాని మీద ఎవ్వరు ఎక్కలేదు అని వ్రాయబడింది. ఆ యేసు ప్రభువు వారు ఎక్కారు, ఆ బట్టలు పరిచారు. దారి పొడుగును బట్టలు పరుస్తూ మరి ఆ యొక్క అంజూరపు మట్టలు లేక ఆ యొక్క మట్టలన్నీ కూడా ఏం చేస్తున్నారు, దారి పొడుగును పరుస్తూ హోసన్నా చేయమంటూ వెనుక ముందున్న ప్రజలు ఏం చేస్తున్నారు, దారి పొడుగున మట్టలు పరుచుకుంటూ హోసన్నా చేయమనుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు విప్పబడిన గాడిదకి వచ్చిన ఘనత ఏంటో తెలుసా? అది ఎవరికి ఉపయోగపడింది? యేసు ప్రభువుకు ఉపయోగపడింది. మనిషి కూడా పాప బంధకాల చేత కట్టబడిన వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు. ఆ బంధకాల నుండి విడిపింపబడినప్పుడు మాత్రమే యేసు ప్రభుకి ఉపయోగపడే సాధనంగా దేవుడు వాడుకుంటాడు. ఆ సువార్త పనికి వాడే సాధనంగా ఆ వ్యక్తి ఉండగలుగుతాడు. కట్టబడిన పరిస్థితిలోనే ఉండి మనము దేవుని యొక్క పనికి వాడబడే సాధనంగా ఉండాలి అంటే నువ్వు ఉండాలి అనుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం అటువంటి సాధనాన్ని దేవుడు వాడుకోడండి. అక్కడి నుండి అది విడిపింపబడి రావాలి. ఇప్పుడు యేసును మోస్తున్నప్పుడు ఆ గాడిద కూడా ఘనత వచ్చినట్లుగా, ఆ గాడిద కూడా ఒక ఆశ్చర్యమైన సంఘటన చూస్తుందేమో, ఎప్పుడు రానటువంటి ఘనత గాడిదకి వచ్చింది. నిజమే ప్రియమైన దేవుని పిల్లలరా, జయం హోసన్నా అంటూ ఆయన గాడిద మీద వెళుతూ ఉన్నాడు. ఇంతకు యేసు ప్రభువు గాడిద మీదనే ఎక్కి వెళ్ళాలి? ఇప్పుడు ఆయన రాజు కదా, అని అసలు పుట్టుకతోనే రాజు అయిన యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగాడు. ఆయన జీవితం అంతా కూడా రాజుగానే జీవించాడు. రాజుగానే రేపొద్దున కల్వరిశిలో చనిపోవటానికి ఇష్టపడి వెళుతున్నాడు. ఏమండి, రాజులకు రారాజుగానే రాబోతున్నాడు. కనుక ఈ సమయాన్ని బట్టి మనం ఆలోచిస్తే పిలాతు దగ్గర కూడా యేసు ప్రభుని ఒక మాట అడిగాడు. ఏంటి, నువ్వు రాజువా అన్నాడు. అవును, నువ్వు అన్నట్టే, నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది మాత్రం కాదు అన్నాడు. సో ఆయన రాజుగా గుర్తింపు పొందటానికి, ఏమండి, రాజుగా ఆయన ఆ మెస్సయ్యగా క్రీస్తుగా చివరిసారిగా తన పిల్లలైన ఇశ్రాయేలీలు అంటే యూదా జనంగా తెలుసుకోనాలి అని చివరి అవకాశముగా చివరిసారిగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారు? గాడిద భవన్ ఎక్కి యెరూషలేముకి వెళ్తున్నారు. గాడిద పిల్లని. అసలు గాడిదని ఎందుకు ఎక్కాలి? రాజులైన వారు సహజంగా గాడిదలు కాదు కదా ఎక్కేది, గుర్రాలు కదా. గుర్రాలు జేజేలు ఎన్నో ఉంటాయి. మరి ఈయనేంటి గాడిదని ఎక్కెళ్తున్నాడు అని అంటే, ఆయన జీవితం అంతా కూడా ప్రవచనాత్మకంగా జరిగిన సంఘటనలే తప్ప మరి ఏదో ఆర్థికాయతనంగా వచ్చినటువంటి సంఘటన ఒకటి కూడా మనకు కనబడదు. అలా జేజేలు కొడుతుంటూ వెళ్తున్న దాన్ని కూడా ప్రవచనమే. 118 కీర్తన 25-26 వచనంలో కనబడుతున్న మాట, హోసన్నా చేయము అంటున్నారు. అంటే హోసన్నా చేయమని కొద్ది సమయం రాజుగా స్వీకరించి ఆయన లోనికి తీసుకొని వచ్చారు. ఏమని వస్తూ ఆయన్ని హోసన్నా చేయమంటున్నటువంటి మాటకి దాని అర్థం ఏంటంటే, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఎప్పుడో కాదు, ఒకళ్ళు రాజుగా వస్తున్నావు కదా, జేజేలు కొట్టుకుంటూ మేము వస్తున్నాం కదా, ఇప్పుడే మమ్మల్ని రక్షించాలి అన్నట్టుగా ఆయనను ఆ మాటకు అర్థం హోసన్నాగా ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించాలనే మాట అర్థం. కనుక మొత్తం మీద యెరూషలేము మందిరానికి ఆయన తీసుకుని రావటం జరిగింది. కనుక ఇక్కడ ఆయన ఎందుకు మరి గార్ధబము దాని పిల్లనే ఎక్కాలి అని అంటే, ఈ మాటకు కూడా ప్రవచన నెరవేర్పులో భాగమే.
ఎన్నో పర్యాలు యెరూషలేముకి వచ్చినప్పుడు గాడిదని కానీ గుర్రాన్ని కానీ ఎక్కి వచ్చినట్లుగా దాఖలాలు లేవు బైబిల్లో. ఇదే చివరిసారి, ఇంకా చివరిసారి ఆ ప్రవచన నెరవేర్పుకి ఈ యొక్క గాడిదెక్కి రావటం జరిగింది. ఆ మాట మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని పిల్లలరా, జకర్యా గ్రంథంలో ఈ మాట మనం చూస్తామండి. జకర్యా 9:9 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎందుకు వెళుతున్నారు గాడిద మీదనే, ఆయన గాడిద పిల్లనెక్కి వెళ్తున్నాడంటే, అది ముందుగానే ప్రవక్తల చేత ఇశ్రాయేలు తమ పూర్వీకులైన వారికి ప్రవచన రూపంలో మెస్సయ్య రాజుగా క్రీస్తు వస్తాడు, అభిషేకించబడిన రాజుగా వస్తాడు, మనలందరినీ విడిపిస్తాడు అనే ప్రవచనము ఆ రోజు తన పితరులైనటువంటి వరకు ఉంది. ఆ పితరులకు చెప్పని ప్రవచన నెరవేర్పులో భాగముగా యేసు ప్రభువు గాడిదను ఎక్కి యెరూషలేముకి వెళుతున్నారు. ఆ యొక్క పితరులైనటువంటి పిల్లలు ఇప్పుడు ప్రవచనం గుర్తుండాలి. ఏమండి, వస్తున్నటువంటి ఆయన నీతిపరుడు, రాజు, మన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు అనే సంగతి గ్రహించి ఆయన రిసీవ్ చేసుకున్నాడు. కానీ ఆయన అలా వెళ్ళిన తర్వాత అలా రిసీవింగ్ లేదండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆనాటి ప్రధాన యాజకులు, మత పెద్దలు, మరి యొక్క నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా చంపేద్దాం అని కరుడుగట్టినటువంటి కత్కొట్టకుల్లాగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనేమో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుండి వెళ్ళిన ప్రవచన నెరవేర్పుతో కార్యమితి ఇది జరగాలి. కానీ అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో యేసు కూడా తెలుసు. ఇలా గాడిదభవనం వెళ్ళి ప్రవచన నెరవేర్చబడాలి. ఆయన అందుకు వెళ్తున్నాడు. ప్లస్ ఆయన అక్కడికి వెళ్తే ఏం జరగబోతుందో ముందే తెలుసుండి ప్రాణాన్ని తెగించి ఆయన వెళ్తున్నట్లుగా ఆయనే తన జీవితం ప్రాణాన్ని గురించి, ఇదిగో నేను కొట్టబడతాను, చంపుతారు, పాప చేతికి అప్పగించబడతాను, ముందే తన సృష్టితో చెప్పిన భాగాలు కూడా మనకున్నాయి. కానీ ఇప్పుడు వెళ్తున్నది ఎందుకు వెళ్ళాలి అంటే మరలా చెప్పుకుంటున్నాం, ఆయన ప్రవచన నెరవేర్పుగా గాడిద పిల్లనెక్కి వెళుతున్నది. ఈ మాట చదువుకుందాం చూడండి. జకర్యా పుస్తకము 9:9 అండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎవరట? సియోనులో ఉన్నటువంటి వారు, ఆ యొక్క యోదయాలు, మా యోదయాలు ఉన్న యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసంగా బహుగా సంతోషించుడి. నిజంగా సంతోషమే. ఆ సమయానికి ఆ పస్కా పండుగ కనుక అందరూ ఆనందం అన్నమాట. ఆ సమయంలో ఉండుడి. నీ రాజు అంటే వీళ్ళకి రాజు అయినటువంటి ఆయన నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై. కానీ రాజు అట ఎవరట? నీతిపరుడట. రాజు అనేవాడు నీతిపరుడట. తర్వాత రక్షణ గలవాడట, దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. తన పితరులకు చెప్పిన ప్రవచనం వీళ్ళకి ఏ కోచని కూడా గుర్తుంది. ఇక్కడ ఎలా వస్తున్నాడు? ఏ విధంగా వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడంటే వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి, వాళ్ళు బహుగా ఉల్లసింప చేయాలి. అంటే వాళ్ళు దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉన్నారు. అప్పటికి ఎలా ఉన్నారు? దేవుని మాట విన్నారు కానీ గ్రహించలేదు, చూసేది కానీ కళ్ళు మూతలు పడిపోయినవి. మాట విని ఆ దేవునికి వాక్యాన్ని దైవోపదేశం తలంచక ఆచార వ్యవహారాలుగా, మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని యొక్క పద్ధతులుగా ఆచరించే స్థితికి వెళ్ళిపోయి వాళ్ళ హృదయం కొవ్వింది అంటాడు. మత్తయి సువార్త 15 కానీ 13 అధ్యాయం చదువుకున్నట్లయితే అట్టి స్థితిలో ఉన్నారు కనుక ఇక్కడికి ఆనందం లేదు, సంతోషం లేదు. అంటే దేవునికి ఆయాసకరంగా ఉన్నారు, దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యం క్రీస్తు ప్రభువు ప్రకటింపబడుతూ ఉన్నా వాళ్ళు పట్టించుకున్నటువంటి వారు మాత్రం కారు, ఆ మాటకు విలువను తెలుసుకున్నటువంటి వారు కారు. కానీ ఆయనకే ఎన్నో రకాలుగా కౌంటర్ ఇచ్చినట్లుగా ధర్మశాస్త్రం పాటించట్లేదని, నువ్వు దేవుని కుమారుడు చెప్పుకున్నావని, ఇదిగో నీకు ఎక్కడిది అధికారం, దెయ్యాలను పాపాలను విప్పించే అధికారం ఎక్కడిది అని ఎన్నో రకాల కౌంటర్స్ వేసి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వారికి మాత్రం యేసు ప్రభువు దొరకలేదు. ఏమండి, ఆయన అడిగిన దానికి కూడా సంబంధం చెప్పలేని స్థితిలో వాళ్ళు పోయారు. ఇలా జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఎన్నిసార్లు చెప్పుకుని కుదరలేదుగా, నేనే మీ రాజుని, నేనే మెస్సయ్యని, నేనే క్రీస్తుని అని డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే యెరూషలేము మందిరంలోకి ఆయనే వచ్చేస్తుంది. ఎందుకంటే రాజుగా వస్తే ఎలా రావాలి? మందు మారుబాటుతూ ఉండాలి కదా, జనాలు అనుకుంటారు. ఈయన మీ రాజు ఇలా వస్తాడు, నీతిపరుడు, దీనుడు, రక్షణ గలవాడు, రక్షించటానికి. ఇక మీకు రాజుగా ఉంటే దీనుడై ఉండి గొప్ప కార్యాలు చేసి మీరు రక్షించే మీ బ్రతుకులో సంతోషం, ఆనందమే కదా, అది ఇవ్వటానికి వస్తున్నాడు అని ప్రవచనం ఉంటే, ఆ ప్రకారం యేసు ప్రభువు వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని పిల్లలారా, ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఏం చేయలేదు, ఆయన పట్టించుకున్న వారుగా లేరు కదా. ఆయన మొత్తం మీద కొద్ది సమయము ఆయన రిసీవ్ చేసుకున్నట్టు మనకు కనబడుతుంది.
తదుపరి కొద్ది సమయం ఇంకా ముందుకు వెళితే కైసరే రాజు కానీ మాకు నువ్వు రాజు కాదు అన్నాడు. అందుకే ఆ పిలాతు ఆయన శిలువ మరణకు అప్పగించినట్లుగా మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ దిగువ భాగం మనం చూస్తామండి. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆయన ఎందుకు గాడిదని ఎక్కి వచ్చాడు అని అంటే ప్రవచన నెరవేర్పుగా ఆ రాజ్యాన్ని లేదా ఆ యోధా జనాంగానికి సంతోషం ఇవ్వడానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇంతకీ గాడిదని ఎందుకు ఎన్నుకున్నాలి? ఏమంటే రాజుకి వెళ్ళినప్పుడు అంటే ప్రవచనం అనుకున్నాం కనుక గాడిద ఏంటంటే శాంతికి సమాధానానికి సూచనగా ఉన్నది కనుక గాడిదని ఎన్నిక చేయబడినట్లుగా లేఖనం సెలవిస్తుంది. గుర్రం అయితే యుద్ధానికి సూచన, అదైతే రక్తపాతము జరుగుద్దు కనుక ఆయన రక్తపాతం జరిగించడానికి కాదు కదా వెళ్ళేది, రక్షించడానికి వెళ్ళే ఆయన దీనుడు. కానీ ఆయన హోదా అయితే రాజు అయిన తను తగ్గించుకుంది, ఇతరులు రక్షణార్థమై సంతోషపడి నిమిత్తమై తాను దీనుడై వెళుతుంటే ఆయన మాత్రం యాక్సెప్ట్ చేసినట్టు వారిగా ఇశ్రాయేలీలు ఆయా నాటి యూదులు మనకు కనబడుతుంది. కనుక ఈ సమయాన్ని బట్టి మనం గ్రహించవలసిన మాట ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ రోజున ఆయన కట్టబడినటువంటి గాడిదే ఆయనకు అవసరమైంది తన పని కొరకు. యేసు ప్రభువు చేతులు మీరు ఎక్కడ చూసినా తనకంటూ ఏదీ లేదండి. ఏమండి సువార్త ప్రకటించేప్పుడు ధోని ఆయనది కాదు. ఏమండి గెత్సెమనే అదే ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు ఇల్లు ఆయనది కాదు. ఇదిగో ఈ సమయంలో వెళుతున్నప్పుడు ఆ యొక్క యెరూషలేముకి వెళుతున్నప్పుడు గాడిద ఆయనది కాదు. ఆయన చెప్పిన మాట ఎలా ఉందంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు, నాకేది కూడా లేదు. కానీ మీరు నాకేది ఇవ్వకపోయినా, నాకేది చేయకపోయినా, కానీ నా జీవితం అంతా కూడా నా బోధలు, నా కార్యాలు నేను చేసి అన్నీ కూడా అనుగుణను మీ కొరకే నేను చేశాను. చివరికి నాకు ఏది లేకపోయినా ఒకరోజు మీకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి రేపు వెళ్ళబోతూ ఉన్నాను. సో ఇన్ని చేసేటట్టు ఆయన కదా, నేను రాజుగా మీ దగ్గరకు వస్తే మీరు రాజును అంటే ఒప్పుకొనలేదంటే ఏం చేయాలి చెప్పండి? అసలు చిన్నప్పుడే ఏమి ఒప్పుకున్నారు వీళ్ళు? తన ప్రజలైన వారు అంగీకరించలేదు కదా ఇన్ని. ఏమండి కనుక ఇప్పటికి అన్ని రకాల బంధుత్వాలు కూడా తెంపుకొని ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేము చివరిసారిగా వెళుతున్నాడు, మరణించడానికి వెళుతున్నాడు. అసలు తండ్రి దేవుడు మరణించడానికే ఆయన పంపించాడు అంటున్నాడు కదా. కనుక ఆ వెళుతున్నప్పుడు ఆ గాడిదను ఎన్నిక చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి చరిత్రలోకి కానీ వెనక్కి వెళితే గాడి దగ్గర నుంచి 1-2 మాటలు ఆలోచిస్తే ఒకసారిగా 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే యెహూ రాజుగా అభిషేకించినప్పుడు అలాగే గాడిదనెక్కించి ఆ యొక్క బట్టలన్నీ కూడా పరిచి అభిషేకం చేయడం మందిరం తీసుకుని వెళ్ళినట్లుగా మనకు కనపడుద్దండి. 2వ రాజుల గ్రంథం 9-13 వచనం. ఇక 2వ మాటగా చూస్తే రెండవగా అబ్షలోము చిన్న వయసులో ఉన్నప్పుడే కంచర గాడి మీద ఎక్కించి మందిరం తీసుకుని వెళ్ళి మరి సాదోకు గారు, యాజకుడైన సాదోకు గారు పట్టాభిషేకం చేసినట్లుగా 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలో మనకు కనపడుతుంది. మరొక మాట చెప్పన చరిత్రలో జరిగిన సంఘటన ఏమండి, క్రీస్తు పూర్వము 175 సంవత్సరంలో మరి అంత్యోకియాస్ ఎపిఫానస్ మందిరాన్ని యెరూషలేము మందిరాన్ని కూలగొట్టి నాశనం చేసినప్పుడు తదుపరి మక్కాబీలు తిరుగుబాటు చేశారు ఆ యొక్క అంత్యోకియాస్ మీద. అంత్యోకియాస్ ఓడిపోయారు. మరలా మందిరాన్ని పునరుద్ధరించే సందర్భంలో ఏం చేశారంటే ప్రియమైన వాళ్ళరా, వీళ్ళందరూ కూడా మందిరం మరి కొబ్బరి మట్టలు లేకపోతే ఆ యొక్క ఖర్జూరపు మట్టలు అన్నీ పట్టుకొని మరి మందిరంలోకి వెళ్ళి మరి దేవుని స్తుతించినట్లుగా ఆ భాగంలో కూడా చరిత్రలో మనం చూస్తామండి. సో ఈ గాడిద నెక్కి ఈ సంఘటనలు కూడా రాజులేంటి వారు కూడా ఆనాడు ఉపయోగించుకున్నారు. ఏమండి కనుక కొన్ని సందర్భాలు ఇశ్రాయేలు కూడా ఆయన ఏమన్నాడంటే మరి వాళ్ళు చేసిన క్రియలు బట్టి పరిస్థితిని బట్టి ఇక గాడిదతో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమంటాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎద్దులు గాడిదలు అన్నాడండి. ఇక 32వ కీర్తనలు అంటారు, ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదలు గుర్రాలు అన్నాడు. ఎవరిని? ఆ ఇస్రాయేలు జనాంగాన్ని. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గాడిదలకి ఏం అర్థం కాలేదు అని చెప్పాడండి ఆనాటి సందర్భంలో. ఈ రోజున యేసు ప్రభువును మోయటం కారణంగా ఆ కట్టబడిన గాడిద విడిపింపబడి అంత ఘనత వచ్చింది. ఇక రాజులైన పితరులైన వారు అంత హోదా గల రాజు పదవికి వీళ్ళు తగ్గించుకుని గాడిదనెక్కి రాజరికం చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఒక గాడిద 1-2 గాడిదల గురించి 1-2 మాటలు చెప్పి ఈ యొక్క మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేది చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నానండి. గమనించండి, ఇక్కడ మీరు చూసినట్లయితే
యెరూషలేము మందిరంలోనికి యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి రాజుగా వస్తున్నాడు. ఒక రోజున రాజుగా అభిషేకం పొందేసుకొని తండ్రి రాజ్యాన్ని కొట్టేసి అభిషేకం ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రిని అరణ్యాలు పాలు చేసి, ఇక అరణ్యంలో ఉండే సరే తండ్రి సామాన్యుడు కాడు, వేల మందిని ఒక్క దెబ్బతో చంపేస్తాడని సంగతి తెలుసు. అంత పవర్ఫుల్, అంత శక్తి సామర్థ్యత దేవుడు దావీదు గారికి అనుగ్రహించాడు తెలుసు. కానీ ఇక బయట ఎందుకులే కొడుకు అనుకుని ఆయన బయటకు వెళ్ళి అలుసుగా తీసుకొని దావీదు గారిని చంపటానికి ఆ జనాభాని అన్నీ కూడా కూడగట్టుకొని అభిషేకం ఏం చేసి తెలుసా? కంచరి గాడి మీద ఎక్కి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇది చూడండి, ఇది ఎంత ఎలా ఉంది. ఆమె రాజు అయ్యుండి క్రీస్తు ప్రభువును తగ్గించుకుంటే, ఏ యోగ్యత లేకపోయినా దావీదు గారు కొడుకైనా ఒకవేళ న్యాయసమ్మతమైన విధానంలో రాజు వస్తే పర్వాలా, ఈయన అక్రమను సంపాదించుకునే విషయంలో రాజునే చంపేయాలనే ఉద్దేశంతో కంచర గాడిదనెక్కి యుద్ధానికి వెళ్ళాడండి. అసలు గాడిదనెక్కి యుద్ధానికి వెళ్తారండి ఏమండి? రథాల మీదో, రథస్వాల మీదో, గుర్రాల మీదో, హెలికాప్టర్ల మీదో రకరకాలైనటువంటి వాహనాలు ఉన్నాయి కదా, ఇలా ఉంటాయి సహజంగా. కానీ ఈయన కంచర గాడి మీదకి వెళ్ళి ఎక్కాడు. ఏం జరిగింది తెలుసా? అంటే తన స్థితి అంత ఇదిగా చేసుకుని రాజు ఉండి అలా వెళ్ళాడు, యుద్ధంలో చచ్చాడు. ఆయన పురులు చాలా అందగాడు, కానీ బుద్ధి మాత్రం లేదు. కానీ సౌందర్యం ఉంటేనే, కానీ సౌందర్యం తగిన వివేకం ఉండాలి కదా, అది లేదు. తండ్రి తిరగబడకూడదు అనేది విజ్ఞానం లేదు, ఆయనకి విజ్ఞత లేదు. కనుక చివరాకర్ ఇంకో మాట ఏం తెలుసా? తండ్రి యొక్క ఉపపత్నులు చిన్నమ్మలు అవుతారు, వాళ్ళతో కూడా కూడి భయంకర దుష్టుడుగా తన జీవితంలో మరి అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. చివరాకరికి యుద్ధానికి వెళ్ళి చెట్టు కొమ్మలకు తల ఇరుక్కొని ఉంటే గాడిద సాగిపోయిందట. ఆ యోబాబు వెళ్ళి బాణంతో చక్కమని కొట్టాడు, చచ్చాడు. సో ఈ మాట ఏం చెప్తుంటే, గాడిద మీద, గుర్రాల మీద యుద్ధానికి వెళ్ళాల్సిన ఏం చేశాడు? గాడిద మీద వెళ్ళాడు, చనిపోయాడు. రాజు అయిన తను తగ్గించుకొని ఏం చేశాడు తెలుసా? తగ్గించుకొని మనందరి కొరకు మరి ఆయన తగ్గించుకొని మరి యెరూషలేముకు వస్తే అందరూ కలిసి ఏం చేశారు? చంపేశారు. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఆ విషయం అబ్షలోము విషయం ఎక్కడుందంటే మరి 2 సమూయేలు గ్రంథం 16-17 అధ్యాయాలు చదువుకుంటే క్లియర్గా ఉంటుందండి. చాలా పెద్ద మ్యాటర్ అది. అక్కడ చదువుకుంటే మీకు తప్పనిసరిగా వివరణ దొరుకుతుంది. కనుక ఇంకో మాటగా చెప్తే మనం చూడండి, బుద్ధి చెప్పిన గాడిద ఒక ప్రవక్తకే, దేవుని ప్రవక్తకే, దేవుని మాటలు దేవుని ప్రజలకు అందించేటట్టు ప్రవక్తకే గాడిద బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఏం తప్పు చేశాడేంటి? ఏమంతా ఇది ఆయనతో ఎందుకు చెప్పించుకోవాల్సి వచ్చిందంటే, ఈయన దేవుని ప్రవక్తగా అన్యుడైన ఇంత ఘనతనిచ్చి ఆయన మాట పలుకుతున్న మాటల్లా నెరవేరుస్తూ ఆ దేవుడు అంత ఆధిక్యతనిస్తే డబ్బు కోసం తాకట్టు పెట్టేస్తాడు. ఎవరినైతే శపించకూడదో వారిని శపించటానికి డబ్బుకు ఆశపడి, ఇంటెడు బంగారానికి ఆశపడి మోయాబు రాజైన బాలాకు పిలుపును అందుకుని ఆయన దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు శపించడానికి ఆయన శపిస్తే, ఈయన శపిస్తుంటే అక్కడ దీవెనలు వచ్చేస్తున్నాయి. ఏమని? కనుక ఆయా విధానంలో ఆ యొక్క దేవుడు వద్దు అన్న మొత్తం మీద గుర్రాన్ని సాగనంపి ప్రయాణం వెళ్తుంటే ఈ గాడిదకి ఎక్కి ఏం చేస్తాడంటే ఆ బాలాకు రాజు దగ్గరికి, మోయాబు రాజు దగ్గరికి వెళ్తున్న సందర్భంలో దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా గాడిదకి కనపడింది కానీ పైన కూర్చున్నటువంటి బిలాముకు మాత్రం ప్రవక్త అయి ఉన్న కనపడలేదు. గుడ్డితనం అయిపోయింది, మనోనేత్రం. అంటే ధనము గుడ్డితనాన్ని కలిగి చేస్తుంది అండి, అంధత్వం వచ్చేస్తుంది. సరే, మొత్తం మీద అటు ఇటు వంకర తిప్పింది. ఇరుకు గల ప్రదేశం తీసుకుని వెనక్కి ముందు రాలేని పరిస్థితిలో చూస్తే ఎదురుగానేమో దేవదూత ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఈయనేమో గాడిది ఇరుకు చోట్లకి కాలు నొక్కింది. ఇక వెంటనే కోపం వచ్చేసింది బిలాంకి. టక్క గాడిదని కొట్టేసాడు. అప్పుడు గాడిద మాట్లాడుతాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో ఇన్ని సంవత్సరాలు బట్టి నీకు సర్వీస్ చేస్తేనే ఏనాడన్నా నీకు అన్యాయం కలిగి చేసినా, ఇప్పుడు కూడా పోనీ నీకు నష్టమైన కలిగి చేసినా, ఒకళ్ళు నేనేటో ముందుకెళ్తే దెబ్బ పడేది ఎవరికో తెలుసా? నీ తల ఎగిరిపోతుంది. అయినా ఈ మాట ఎందుకు మాట్లాడేది గ్రహించకుండా నన్ను కొట్టావు. ఎందుకు కొట్టావు? నేను ఎప్పుడన్నా నీకు అన్యాయం చేశానా అని గాడితో మాట్లాడించిన ఆశ్చర్యకరమైన సంగతి అక్కడ జరిగిన మన మనసులో మాత్రమేనా రాలేదు. అప్పటికి ధనంతో నిండిపోయింది మైండ్. కనుక అందును బట్టి చివరికి ఖడ్గం చేత చంపబడినటువంటి బిలాముగా చరిత్రలో నిలిచిపోయాడు. కారణం బుద్ధి చెప్పినా రాలేదు. కొందరు జీవితాలకి చిన్నోళ్ళే చెప్తే ఆలకించరండి. ఎవరితో చెప్పించాలో, ఎలా చెప్పించాలో అలా చెప్పినప్పుడు మాత్రమే కొందరు వింటారండి. కనుక ఎవరంటే చెప్తున్నది నీతి చెప్పినప్పుడు మనకు అది ఆలకించడం ప్రయత్నించేది. దాంట్లో నీతి ఉంటే తప్పనిసరిగా ఎవరు చెప్తేనే మన యొక్క జీవితానికి మంచి మాటే కదా అది.
అని స్వీకరించేవా? ధన్యుడిగా ఉంటావు. మనం ప్రమాదంలో పడకుండా కాపాడబడటానికి కూడా మనం మంచి చేసినటువంటి పరిస్థితిని బట్టి కాపాడబడతాం. ఆ మంచి ఇతరులకు మేలుకరంగా ఉంటుంది, వాళ్ళ రక్షణను నడిపించడానికి కూడా అవకాశం ఉందనే సంగతిని గమనించాలి. అంతేగాని మంచి చెప్పినటువంటి వ్యక్తిని, లేకపోతే మంచి చేస్తున్నటువంటి వ్యక్తిని మనం తులనాడుకుంటే రేపొద్దున మనకు వచ్చే పరిస్థితి ఏంటి తెలుసా? బిలాం గారికి వచ్చిన పరిస్థితే అలా బుద్ధి చెప్పించిన వినకపోతే కట్టుకుని చేత నరకపడాలి. ఈ రోజున ఇదిగో బిలాంకి బుద్ధి చెప్పేటి గాడిదలు కావాలండి సంఘాలు. ఇలాంటి గాడిదలు కావాలండి. పెద్ద పెద్ద అనుకుంటున్నటువంటి వాళ్ళు, దైవజనులు అనుకున్నటువంటి పెద్దలైన అనేక మంది చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి ఇలాంటి గాడిద ద్వారా చెప్పించాలి. అప్పుడు కనుక కొద్దిగా అర్థమవుతేమో అనే సంగతిని నాకు అనిపిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సమయంలో మరి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇది బుద్ధి చెప్పిన గాడిద, ఒకటేమో కట్టబడిన గాడిద, ఒకటేమో దిగబడిపోయిన గాడిద. ఏంటంటే లోకసూత 14వ అధ్యాయంలో యేసు ప్రభువును పట్టుకోవాలి కానీ అంటే ధర్మశాస్త్రం మీరుతున్నాడు అని, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఎన్నో అభియోగాలు మోపారు కదా. ఆ సందర్భంలో యేసు ప్రభువు వారు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే పెద్ద సమస్యగా అధికారులందరూ చేశారు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, ఒక చక్కటి మాట చెప్పారు. ఏంటి? నేను విశ్రాంతి దినాన్ని మీరేనా? అవునా, సరే నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఆలకించే సమాధానం చెప్పండి అంటూ ఒక విషయం చెప్పారండి. ఒక మీ యొక్క విశ్రాంతి దినం రోజున మీ గాడిద ఊపులోగా దిగబడిపోయింది అనుకో, తీరా సమాధానం లేదు. దానికి ప్రశ్నించి ఆన్సర్ చెప్పి నేను అదే చేసింది, నేను ఎలా మీరేను అని కౌంటర్ ఇచ్చినట్టుగా, క్లియర్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే దిగబడిన గాడిదను స్వస్థపడుతుంది. మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆచారాలు వ్యవహారాలు పక్కన పెట్టి అలా అగ్నిలోని కొందరినైనా లాగినట్లుగా మనం ఏం చేయాలంటే అగ్నిలోని కొందరు లాగి ఆ క్రీస్తుని సువార్తను చెప్పేటట్టు వారముగా. ఇప్పుడు ఆ గాడిదకి వచ్చిన ఘనత గొప్ప ఏంటో తెలుసా? కింద నడవట్లేదు. ఇక గాడికి వచ్చిన ఘనత ఏంటో తెలుసా? గొప్ప ఘనత. ఆ రోజున మరి ఏం తెచ్చారంటే అంజురప్పు కానీ లేకపోతే ఈ యొక్క బట్టలు కానీ పరిచారు. ఈ రోజున మనం జరిగిస్తున్నది ఏంటో తెలుసా? చీరలు మన దగ్గర ఉండవు, బట్టలు పరిచే పరిస్థితి ఉండదు. మన దగ్గర అంజురప్పు మట్టలు ఉండవు కదా, ఏంటి మనం తెచ్చేది ఈత మట్టలు. సో ఎనీహౌ అది ఆచారంగా కాకుండా ఆ రోజున ఎందుకు వచ్చాడు, ఆ వారు ఎందుకు పలికారు, ఇప్పుడు నేను ఎందుకు పలుకుతున్నా అనే విషయం కూడా గమనించాలి. మనం ఎందుకు పలుకుతున్నాం? ఏమండి, వాళ్ళు ఇప్పుడే రక్షించు అంటున్నారు. ఇప్పుడు మనం కూడా అదే హోస్తున్నాను పిలుతున్నాం. మనం ఇప్పుడే నేను రక్షించాలని అలా ఏమండి? ఒక విషయాన్ని గమనించుకొని ఆచారముగా కాకుండా దాని భావన గ్రహించుకొని ఎందుకు ఆ రోజున అలా చేసే రక్షకుని రాజుగా స్వీకరించిన నిమిత్తమే లోన్కు తీసుకుని వచ్చారు. చివరికి నువ్వు రాజు కాదు అని సులువుకు అప్పగించేసారు. ఏమండి, ఆయన చనిపోవటానికే వచ్చాడు. కానీ చనిపోయే ముందు ఈసారైనా వాళ్ళు రాజుగా స్వీకరించుతారేమో, మెస్సైగా తెలుసుకుంటారేమో, ప్రవచన నెరవేర్పు, ఆ ప్రవచనం ఉన్నదానినే జరిగించి నేను వస్తున్నానని కళ్ళు తెరిపించాలి గ్రహిస్తారేమో అని వస్తే వాళ్ళు మందమత్తులైపోయినట్లుగా ఆనాటి వీధులు కనబడుతుంది. కానీ ఈ సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. కనుక గమనించి ఈ యొక్క ఆ మట్టలాదివారపు రోజున ఆయన చేసినటువంటి 3 మాటలుగా చెప్పాను నేను. ఆయన ప్రవచన నెరవేర్పు నిమిత్తమై గాడిదనికి వస్తున్నాడని, ఆ గాడిద ఎన్నిక చేయటానికి ఆ ప్రవచనంలో భాగమని, గాడిద లాంటి మన జీవితాలు మనం కూడా గాడిదలాగా పోల్చుకుంటే ప్రియమైన వల్లరా ఆయన మోసేటటువంటి భాగ్యం మనకి కూడా దక్కింది. పాస్టర్స్గా, విశ్వాసగా ఆ సువార్తని ఈ రోజున మనం మోసుకుని వెళ్ళి అది భారమైన కష్టమైన ఇతరులకు చెప్పి సువార్త ఎప్పుడైతే వాస్తవతను గమనించామో అనేక మంది బ్రతుకులు ఆనందము సంతోషానికి వస్తాయి. తద్వారా మనకు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఇంకా అంత మాత్రమే మనం చేసిన పనిని ఆశీర్వాదకరం నుంచి మేలుకరం అనుకుంటుంది. ఆ గాడిద లాంటి ఆ సువార్త మోసేట నువ్వు నేను ఒక గాడిదగా అయితే ఎంత శ్రేష్టమైనటువంటి పరిస్థితి అండి. మరి నిజంగా ఆ భారాలు మోయటానికి కావాలి గాడిద. మరి ఈ సమయాన్ని బట్టి ఆలోచించి దేవుని చిత్తాన్ని బట్టి ముందుకు సాగాలని, ఈ విధానంగా ఆయన గాడిదని ఎక్కడానికి ప్రవచన నెరవేర్పని, దానికి వచ్చింది ఆ ఘనత తెచ్చుకున్నదని ఇక ఎన్నో చెప్పుకొని వచ్చండి. ఏమంటే అడవి గాడిద ఉందని, ఇంకా రకరకాల గాడిద, ఓనర్ పెట్టే గాడిద, ఇవన్నీ కాదండి, అన్నీ ఉన్నాయి. ఒక సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. మనం 1, 2, 3 గాడిద సందర్భానికి వచ్చి చెప్పాం. పితరులు గాడిదకి అభిషేకం పొందినట్లు చెప్పాం. గాడిద ఎన్నిక చేసుకున్న ప్రవచనం అని, ఏమండి దిగబడిన గాడిదని కూడా ఆయన స్వస్థపరిచినట్లుగా, గాడిద ద్వారానే కొన్ని సందర్భాన్ని బట్టి బుద్ధి చెప్పించినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలీలు అయితే గాడిదని బలులకు వాడరు. ఏమండి అది అంటరానిదిగా
ఎందుకంటే తినదగినది కూడా కాదు వాళ్ళకి. 2 డెక్కలు కలిసి ఉంటాయి కనుక అది తినడానికి కూడా మంచిది కాదు, తినొద్దు అన్నాడు. అలాంటిది కనుక వీరే తిన్నప్పుడు దేవుని బలికెందుకు పనిచేస్తుంది? దాని మెడ వెనక్కి వెరగదీసి చంపేసి ఏమండి మరలా దానికి బదులుగా ఏం చేయాలి? గొర్రె పిల్లని కొని బలి అర్పించాలి. ఆ బలిదాన్ని కూర్చే పాత్రగా మలిచి దానికి విలువనిచ్చి గొప్ప ఘనతనిచ్చి ఆయన దేవుడు ఉపయోగించుకునేది ఎన్నిక లేనటువంటి వారిని, నీచులైన వారిని, ఏంటి పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి, రకరకాల పరిస్థితులు ఉన్నటువంటి వారిని పైకి లేవనెత్తటానికి, ఏమండి ఎన్నిక లేనటువంటి వారి దరిద్రులను దీనులను పైకి లేవనెత్తటానికి యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారండి. ఏమండి కనుక ఆ గాడిద లాంటి మన బ్రతుకులను ఎంతో పనికిమాలిన జీవితం నుండి కాపాడి రక్షించిన యేసుకి మనకు సువార్త మోసి ఒక గాడిద పిల్లగా మోసుకుని బిడ్డలు ఉండాలని కోరుకుంటూ, ఇంకా అలా లేకపోతే మరి ఆయన ఆజ్ఞను మీరుతున్నామని గుర్తిరిగి ఆ సువార్త మోసిన భాగ్యం మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మోస్తున్నాం. పరమ తండ్రి నీ కొందనాలు. పలకబడిన మాటలో పరమాత్మ అంటే బిడ్డలను గమనించడానికి సహాయం చేయండి. సమస్తం సమకూర్చి మీ చిత్తాన్ని మేలుకరంగా ఉన్నట్లు మేము కూడా సువార్తను మోసేటట్టు ఒక గాడిద వలె మోసుకొని వెళ్ళేటట్టు బిడ్డలుగా ఉంటాయి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి.